శ్రీశైలం డ్యామ్ మనకు కనిపించేది డ్యామ్ బ్యాక్ సైడ్ ఉన్నాం. ఇక్కడ ఓపెన్ చేస్తే నాగర్ సాగర్, పులిచింతల, విజయవాడ ప్రకాశం బ్యారేజ్, లాస్ట్ బెంగాల్ బంగాళాఖాతం సముద్రం కలిసింది. చివరిగా ఎక్కడ కలిసింది అంటే కృష్ణా జిల్లా హంసలదేవి ప్రాంతంలో సాగర సంగమం అయింది. సార్ ముఖ్యంగా ఈ వైపు ఉదయం పూట బోట్ లో 16 కిలోమీటర్ ప్రయాణం చేస్తే శ్రీ అక్కమాదేవి కేవ్స్, అది 4 కిలోమీటర్లు. శ్రీ అక్కమాదేవి అమ్మారు కర్ణాటక రాష్ట్రం. దాదాపు 800 ఇయర్స్ బ్యాక్ ఆ తల్లి శివయ్యని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆ కేవ్స్ లోపల కొంతకాలం తపస్సు చేశారు అక్కమాదేవి. ఆమె తపస్సు ఫలితంగా లోపల పార్వతీ పరమేశ్వరుడు శివలింగాకారం దర్శించారు. మనం అందరం కూడా శివలింగం దర్శనం కోసం వెళుతున్నాం. శ్రీశైలంలో జ్యోతిర్లింగాన్ని 1000 రూపాయలతో అభిషేకాలు చేసుకుంటాం. ఆ కేవ్స్ లోపల ఉన్న శివలింగానికి ప్రత్యేకంగా ఎవరు అభిషేకాలు చేయరు. ఎందుకంటే నిత్యం కూడా అభిషేకం జరుగుతూనే ఉంటుందండి. ఎక్కడో కొండల పైనుంచి వచ్చింది వాటర్, డ్రాప్ వాటర్ పెడితే శివలింగం మీద 365 రోజులు కంటిన్యూగా పడుతూనే ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఎక్కడ కేవ్స్ లోపలండి. మానవ రూపంలో పుట్టిన వాళ్ళ విగ్రహాలు గర్భగుడిలో ఎక్కడ పెట్టరు దాదాపుగాను. శ్రీ అక్కమాదేవి అమ్మ విగ్రహాన్ని శ్రీశైలం గర్భగుడిలో పెట్టారు. మీరు లోపలికి వెళ్లి జ్యోతిర్లింగం తాగడానికి వెళ్లే ముందు లెఫ్ట్ లో నల్లరాజు దగ్గర ఉంటుంది బ్లాక్ స్టాచ్యూ, ఆమె నుండి అక్కమాదేవి. ఆ తల్లి కొన్ని కారణాల వల్ల ఒంటి పట్ల వదిలేస్తారు. వ్యవస్థలు ఉండిద్ది. ఆ తల్లి తన పొడవైన శిరోజాలతో శరీరం మొత్తం అత్యాతం చేసుకుంటుందండి అక్కమహాదేవి. అంత పరమ భక్తురాలు. సార్ డ్యామ్ క్యాజువల్ గా శ్రీశైలం ఉంది కాబట్టి మనం శ్రీశైలం డ్యామ్ అని పిలుస్తున్నాం. డ్యామ్ ఒరిజినల్ నేమ్ నీలం సంజీవ్ రెడ్డి సాగర్.